సో ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్లాంటెడ్ ఎక్వేరియం చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, మనకి చాలా ఓపికగా ఉండాలి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ చెట్ల మధ్యలో రెడ్ కలర్ ఫిష్ అది తిరుగుతూ ఉంటే ఎంత ఆసమ్గా ఉందో చూడండి. వావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టైసన్ పెట్ జోన్. సో మనం ఈరోజు వీడియోలో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టే ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో ఒక ఎక్వేరియం సెట్ చేసాం కదా, ఫుల్ మూన్ బెటా ఫిష్కి ఒక చిన్న ఎక్వేరియం తెచ్చి సెట్ చేసాం కదా. సో ఇప్పుడు నేను అదే ఎక్వేరియంకి నేను ఇవాళ ప్లాంటెడ్ ఎక్వేరియం చేద్దాం అనుకుంటాను. సో ఇప్పుడు నేను దానికోసం కావాల్సిన మెటీరియల్ అన్ని తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మనం ఇవాళ వీడియోలో లైక్ బిగినర్స్కి ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం ఎలా చేయాలి అండ్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో మీకు లైక్ బిగినర్స్కి ఎలా కంప్లీట్ గైడ్ వీడియో ఇది. సో మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అండ్ మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేసి నాకు తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ మీకు ఎలా అనిపించిందో. సో ఇప్పుడు లాస్ట్ వీక్ నేను మీకు ట్యాంక్ చూపించాను కదా, అదే ట్యాంక్ ఇది. సో ఇది నేను కస్టమైజ్ చేసుకున్న ట్యాంక్ ఇది, చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇదే ట్యాంక్లో చేద్దాం. సో ఇప్పుడు నేను ఆ ఫిష్ అయితే తీసి పక్కకు పెట్టాను. సో ఇప్పుడు ట్యాంక్ కాకుండా నేను ఇప్పుడు ఇంకేమేమి ఐటమ్స్ తీసుకొచ్చానో అవి నేను చూపిస్తాను. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఒక బ్లాక్ పేపర్ తీసుకొచ్చాను, ఒక స్టిక్కర్ లాగా. ఇది ఏంటంటే ఇప్పుడు ప్లాంటెడ్ ఎక్వేరియంకి ఇది వెనకాల గ్లాస్కి మనం స్టిక్కర్ ఇది స్టిక్ చేస్తే చాలా లుక్ మంచిగా వస్తుంది. సో దానికోసం నేను ఈ షీట్ ఒకటి తీసుకొచ్చాను. సో అది కాకుండా మీరు చూసుకుంటే ఇది సాయిల్ తీసుకొచ్చాను. సో దీన్ని అమెజాన్ సాయిల్ అంటారు. సో ఇది మనము దాంట్లో ఎక్వేరియం వేయడానికి సాయిల్ కూడా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇది ఒక లైట్ 8 వాట్స్ది ఒక లైట్ తీసుకొచ్చాను. లైక్ మెయిన్గా ప్లాంటెడ్ ఎక్వేరియంకి సెట్ అయ్యే ఒక లైట్ కూడా కొనుక్కొచ్చాను. సో ఇది కూడా నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మోటార్ తీసుకున్నాను. మళ్ళీ దాంతో సెట్ ఒక పైప్ అండ్ ఒక వాటర్ స్టోన్. సో అది కాకుండా ఒక ఫిల్టర్ కూడా తీసుకున్నాను. సో ఇది వాటర్ బయో ఫిల్టర్ అంటారు. సో ఇది కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది ఎలా వాడాలో కూడా మీకు కంప్లీట్ వీడియోలో మీకు తెలుస్తుంది. అండ్ ఇది కాకుండా నేను ఇది లిక్విడ్ కూడా తీసుకున్నాను. సో ఇది ఎందుకంటే మనం ఇప్పుడు ఇవాళ సెట్ చేసే ఎక్వేరియం కార్బన్ డైఆక్సైడ్ లేకుండా మనం సెట్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే మనము ఈ లిక్విడ్ కార్బన్ అనేది కంపల్సరీ వాడాలి. ఎందుకంటే మన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అది వాడట్లేదు కాబట్టి మనం ఇది లిక్విడ్ వాడాల్సి వస్తుంది. సో చాలా మనం ఇంకా వీడియో లైక్ ఎక్వేరియం సెట్ చేస్తాము, ప్లాంటెడ్ ఎక్వేరియం. సో ఇప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఎక్వేరియం కింద ఒక చిన్న థర్మోకాల్ లాంటివి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే కంపల్సరీ పెట్టాలి, లేదంటే గ్లాసు ఈ మన వాటర్ వెయిట్కి అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ నా దగ్గర అయితే ఇప్పుడు రెడీగా థర్మోకాల్ లేదు కాబట్టి నేను ఈ కర్టన్ బాక్స్దే పీసెస్ కట్ చేశాను. సో ఈ పీసెస్ కట్ చేసి సో దీని మీద ఇది పెడతాను. సో నేను థర్మోకాల్ లేదు కాబట్టి థర్మోకాల్ ప్లేస్లో ఈ కాటన్ని పెట్టి నేను ఫిక్స్డ్గా పెట్టేశాను. సో మీకు చెప్పినట్టు ఇంతమంది బ్లాక్ స్టిక్కర్ తీసుకొచ్చాను కదా. సో ఇది ఎక్వేరియంకి స్టిక్ చేస్తాము. సో అప్పుడు ఏంటంటే లుక్ బాగా వస్తుంది. సో నేను స్టిక్ చేస్తున్నాను. సో మీకు ఈ స్టిక్కర్ ఎక్కడ దొరుకుతుందని మీకు డౌట్ ఉంటుంది. సో ఈ స్టిక్కర్ వచ్చేసి మామూలుగా మన రేడియం స్టిక్కర్స్ అమ్ముతారు కదా, ఆ షాప్లో దొరికిపోతుంది మనకి ఇది. సో నేను ఇప్పుడు స్టిక్కర్ స్టిక్ చేస్తున్నాను. కరెక్ట్ లెవెల్గా నేను సెట్ చేస్తున్నాను. అది కరెక్ట్ లెవెల్గా చేసి ఇప్పుడు దీన్ని మెల్లిగా మనం ఇట్లా రబ్ చేస్తూ. సో ఇప్పుడు ఇంకా మనం ఎక్వేరియం ప్లాంటెడ్ ఎక్వేరియం సెటప్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు దానికోసం నేను ఫస్ట్ అయితే ఈ సాయిల్ తీసుకుంటున్నాను. సో దీన్ని అమెజాన్ సాయిల్ అంటారు. దీన్ని చూడండి బ్లాక్ కలర్ ఎలా ఉన్నాయో, చిన్న పేబుల్స్ లెక్క ఉంది ఇది. సో మనము ఈ సాయిల్ ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు చెట్లు పెడుతున్నాం కదా, సో ప్లాంట్స్ పెట్టడానికి కోసం ఈ సాయిల్ వాడతాము. సో ఇప్పుడు సాయిల్ని దీంట్లో వేసుకుందాం. మనకు కావాల్సినంత సాయిల్ని ఇలా నింపుదాం. సో ఇప్పుడు నాకు కావాల్సినంత సాయిల్ అయితే ఇలా నింపుకున్నాను. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు నేను ఇదేంటంటే ఒక లెవెల్గా సెట్ చేస్తున్నాను. లెవెల్ ఎందుకంటే ఇప్పుడు కింద అయితే ఇక్కడ కార్పెట్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. కార్పెట్ ప్లాంట్ అంటే ఒక గడ్డి గ్రాస్ అలాంటిది పెట్టుకోవడానికి ఇక్కడ చూడడానికి బాగుంటుంది. సో అది కాకుండా వెనకాలనేమో కొంచెం ఇట్లా హైట్ పెట్టుకుంటే మనకు ప్లాంట్స్ పెట్టుకుంటే అవి మంచి కనిపిస్తాయి. సో దానికోసం నేను ఇప్పుడు సెటప్ అలానే చేస్తున్నాను. కింద కొంచెం లోగో పెట్టి వెనకాల వచ్చేసి కొంచెం ఎత్తుగా చేస్తున్నాను.
సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, సాయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ సాయిల్ లెవెల్లో వాటర్ పోసుకుందాం. లైక్ సాయిల్ ఎంత అంతవరకు వాటర్ పోసుకుందాం, ఏంటంటే అప్పుడు ప్లాంట్స్ పెడితే మంచిగా దాని లోపల వెళ్ళి బాగా ఇంటుకుంటాయి. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మనం వాటర్ పోస్తాము, సాయిల్ లెవెల్ అంతా వాటర్ పోస్తాం. సో ఇప్పుడు మీరు చూసుకుంటే నేను సాయిల్ లెవెల్కి వాటర్ పోసాను. సో ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు మనం ప్లాంట్స్ పెడతాము. ప్లాంట్ ఇంకా సెటప్ ఏం చేయాలో మొత్తం సెట్ చేస్తాం ఇప్పుడు. సో ముందు మీరు ఇది సెట్ చేసుకోక ముందే ముందు ప్లాన్ డిసైడ్ చేసుకోవాలి, లైక్ లోపల మీరు ఎలా చేస్తారు ఏంటని చెప్పి. సో ఇప్పుడు నేనైతే ఇది నా ఎక్వేరియంలో డ్రిఫ్ట్ వుడ్ వాడదాం అనుకుంటాను, స్టోన్స్ బదులు డ్రిఫ్ట్ వుడ్ వాడదాం అనుకుంటాను. సో ఇప్పుడు మీరు ఈ డ్రిఫ్ట్ వుడ్ చూసుకున్నా ఇది ఏంటంటే ఇది ఆల్రెడీ సోక్డ్ అనమాట, అంటే వాటర్లో కొన్ని రోజులు నేను నానబెట్టాను. సో నానబెట్టాను కాబట్టి ఇది ఇలా ఇప్పుడు మామూలుగా అయితే కొత్తది కొన్నామంటే ఇది లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అండ్ ఇంకా ఫ్లోట్ అవుతూ ఉంటుంది వాటర్లో. సో దీన్ని అట్లీస్ట్ ఒక 5-6 డేస్ అయినా దీన్ని వాటర్లో నానబెట్టాలి. నానబెడితే ఇది మంచిగా వాటర్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే నా సెటప్లో ఫస్ట్ థింగ్ ఈ డ్రిఫ్ట్ వుడ్ ఉంది, ఈ డ్రిఫ్ట్ వుడ్ని నేను సెటప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో కూడా సాయిల్లో నేను సెట్ చేస్తున్నాను డ్రిఫ్ట్ వుడ్. సో మీరు చూసుకుంటే ఇప్పుడు నేను డ్రిఫ్ట్ వుడ్ ఫిక్స్ చేస్తాను. సో దీంట్లో పెట్టేసి టైట్గా ఫిక్స్ చేసి దీనికి మొత్తం సాయిల్తో అటు ఇటు నింపేస్తాను. సో ఇప్పుడు ఇది అసలు వుడ్ ఇది కదలదు, ఇది చాలా టైట్గా ఫిక్స్ అయిపోయింది ఇది. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ప్లాంట్స్ పెడదాం. సో ఇప్పుడు ప్లాంట్స్ పెట్టే ముందు కూడా నేను మీకు ఏమేమి ప్లాంట్స్ తీసుకొచ్చాను అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో దాని తర్వాత మనం ప్లాంట్స్ కూడా సెట్ చేద్దాము. సో ఇది డ్రిఫ్ట్ వుడ్ కాకుండా మీరు నార్మల్గా స్టోన్స్తో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. ఇంకా మీకు ఎలా నచ్చితే అలా మీరు ఈ ప్లాంటెడ్ ఎక్వేరియంని సెట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏమేమి ప్లాంట్స్ తీసుకొచ్చాను అది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి దీన్ని జావా మాస్ అంటారు దీన్ని. సో చూడండి ఇది జావా మాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రాస్, ఇది సాగిటేరియా అంటారు దీన్ని. దాని తర్వాత దీన్నేమో అమెజాన్ స్వాడ్ అంటారు దీన్ని. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బుకాపో మునేరియా అంటారు దీన్ని. సో ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్ తోటే మనం ఇప్పుడు సెటప్ దీంట్లో మనం సెట్ చేద్దాం ప్లాంట్స్ మొత్తము. సో ఫస్ట్ మనం ఇది గ్రాస్ సాగిటేరియా అన్నాం కదా, సో దీంతో మనం సెటప్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఇది ఒక బంచ్ లాగా ఉంటుంది. సో మనం దీన్ని కట్ చేసుకొని ఒక్కొక్క చెట్టుని మన గ్రాస్ని దాంట్లో మనం పెట్టాలి. సో అది కాకుండా దీంట్లో కొన్ని అన్ని ఎల్లో కలర్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ కూడా అవసరం లేని అన్నీ తీసేస్తాం. సో మీకు ఇలా ఉంటుంది గడ్డి ఇది ఒక్కొక్కటి. సో ఒక్కొక్కటి తీసుకెళ్ళి మనం దాంట్లో సెట్ చేసుకోవాలి ఇది. సో ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఈ గడ్డి మొత్తం ఇటు ముందు సైడ్ సెట్ చేస్తాను అండ్ వెనకాల వేరే చెట్లు పెడతాం ఇవి. సో ఇప్పుడు నేను మొత్తం ఈ గ్రాస్ సాగిటేరియాని నేను స్టార్టింగ్ ఫ్రంట్ సైడ్లో చేస్తున్నాను. సో ఇప్పుడు ఏం లేదు, జస్ట్ నేను ఒక సీజర్ తీసుకుంటాను. సీజర్ తీసుకొని దీన్ని ఇక్కడ చిన్న హోల్ లెక్క చేస్తాను. సో ఇట్లా హోల్ లెక్క చేసి ఆ హోల్ లోపల దీన్ని పెట్టేస్తాం. మొత్తం లోపల డీప్గా పెట్టేయడమే, పెట్టేసి సాయిల్తో ఇలా కవర్ చేసేస్తాం. సో ఇప్పుడు ఈ గ్రాస్ మొత్తం సెట్ చేసేస్తాను, సాగిటేరియా గ్రాస్ చూడండి. ఒక్కటి మిగిలింది, సో అది కూడా పెడుతున్నాను. సో ఇప్పుడు నేను బుకాపో మునేరియా ప్లాంట్ కూడా మొత్తం నేను సెట్ చేశాను.
సో ఇప్పుడు ఎలా పెట్టానంటే ముందుకంతా గ్రాస్ కవర్ చేశాను. ఈ బుకాపా మునియర్ అనేది ఈ డ్రిఫ్ట్ ఫ్రూట్కి లెఫ్ట్ సైడ్కి ఒక బంచ్ పెట్టాను అండ్ ఇటు రైట్ సైడ్కి ఒక చిన్న ఒక బంచ్ పెట్టాను చూడండి. సో మీకు ఇది నేను మీకు చెప్పినట్టు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇది. సో చూద్దాం ఎలా వస్తుందో. సో ఇప్పుడు ఇంకా అమెజాన్ స్వార్డ్ చెప్పాను కదా. సో ఈ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ వెనకాల సెట్ చేసాం ఇక్కడ. సో అప్పుడు పెద్దగా మంచి నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది సెట్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇంకా నేను ప్లాంట్స్ అంతా సెట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి గ్రాస్ పెట్టాను, ఇక్కడ వచ్చేసి ఇది ఇంకో టైప్ పెట్టాను అండ్ వెనకాల వచ్చేసి అమెజాన్ స్వార్డ్ పెట్టాను. సో ఇంకోటి ఏంటంటే జావా మాస్ చెప్పాను కదా. సో జావా మాస్ వచ్చేసి డ్రిఫ్టెడ్ వుడ్ మీద సెట్ చేద్దాం. జావా మాస్ వచ్చేసి దీని మీద పెట్టేశాను. సో ఇప్పుడు ప్లాంట్ మొత్తం అయితే ప్లాంట్స్ అయితే పెట్టేశాను చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కదా నాకైతే మంచిగా అనిపిస్తుంది. చూడడానికి లుక్ అయితే చాలా వచ్చింది. సో ఇప్పుడు ఈ జావా మాస్ పెట్టాను కదా. సో ఇప్పుడు జావా మాస్ ఏంటంటే ఇది కూడా పెరిగి మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఇది. సో అప్పుడు లుక్ కూడా చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్వేరియం వచ్చేసి లాస్ట్ టైం మనం మీరు చూసుకున్నారు కదా ఇలా ఫుల్ మూన్ బెటా ఫిష్ ఇస్తాను. సో ఇప్పుడు దానికోసమే ఈ ఎక్వేరియం నేను ఇప్పుడు సెట్ చేశాను అదే ఎక్వేరియంలో. సో దీంట్లో ఫుల్ మూన్ బెటా ఫిష్ వేస్తాను. కానీ ఏంటంటే నేను ఇప్పుడు దీంట్లో ఆక్సిజన్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఏంటంటే కొంచెం ఈ చెట్లకి దానికి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నేను వాడట్లేదు. సో దానికోసం నేను ఇది ఎయిర్ గడ పెడదాం అనుకుంటున్నాను. సో ఎయిర్ గడ ఏంటంటే చిన్నగా బట్టి, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టు ఉంటుంది. లైక్ మనకి ఎంత ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ ఎయిర్ మనం సెట్ చేసుకుంటాం. సో లైట్ ఒక డ్రాప్ వచ్చేటట్టు మనం ఇది ఎయిర్ది సెట్ చేసుకుందాం. సో దీనికి ఒక స్టోన్ తీసుకున్నాను, ఎయిర్ స్టోన్. సో ఇది నేను కంప్లీట్ కింద కాకుండా ఇక్కడ పైన సెట్ చేసుకుంటాను. ఇక్కడ పైన ఒక చివరికి ఇలా సెట్ చేసుకుంటాను. సో మనం మొత్తం సెటప్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో వాటర్ వేద్దాం. సో వాటర్ ఏంటంటే లైట్గా పోసుకుందాం. సో ఇప్పుడు చిన్న గ్లాస్తో నేను లైట్గా పోస్తాను. సో లైట్గా మెల్లిగా పోసుకుందాం. సో ఇప్పుడు వాటర్ ఎందుకు మెల్లిగా పోయాలని చెప్తానంటే, ఎందుకంటే ఇప్పుడు మనకి చెట్లు కొత్తగా పెట్టినాం కదా. సో అదేంటంటే మనం రూట్స్ మొత్తం ప్రాపర్గా ఇప్పుడు సెట్ అయి ఉండవు. సో ఏంటంటే ఇప్పుడు మనం చాలా నీళ్ళు ఒకసారి పోతే మొత్తం చెట్లు అంతా బయటకు వచ్చేస్తాయి సాయిల్ నుంచి. సో అందుకే కొంచెం మెల్లిగా, కొంచెం టైం పట్టినా కూడా కొంచెం మెల్లిగానే దీన్ని నీళ్ళు పోయడం బెటర్. సో ఇంకోటి ఏంటంటే మనం ఈ ప్లాంటెడ్ ఎక్వేరియం చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి, మనకి చాలా ఓపికగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏదున్నా చాలా మంచిగా నీట్గా చేసుకుంటే మనకు లుక్ అండ్ మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ ఫిల్ చేస్తాను. సో ఇంకా ఒక 2 గ్లాసెస్ పడుతుందేమో. సో నేను మీకు చెప్పినట్టు చాలా ఓపికగా ఉండాలి మనం ఈ ప్లాంటెడ్ ఎక్వేరియం సెటప్ చేయాలంటే. నాకు ఇప్పుడు వాటర్ పోయడానికి ఆల్మోస్ట్ 15 మినిట్స్ పట్టింది మెల్లిగా పోస్తుంటే. సో ఇప్పుడు ఇది మొత్తం ఈ సెటప్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ రెగ్యులర్గా అయితే మనం క్లీన్ చేయలేం కదా ప్లాంటెడ్ ఎక్వేరియం కాబట్టి. సో దీనికి ఏంటంటే మనం ఒక వాటర్ టాప్ ఫిల్టర్ ఒకటి కూడా మనకు కావాలి. దీనికి ఏంటంటే వాటర్ ప్యూరిఫై చేయడానికి. సో టాప్ ఫిల్టర్ అనేది ఇది RS1000 బ్రాండ్, ఇది RSది. సో దీన్ని టాప్ ఫిల్టర్ అంటారు. సో మీరు చూసుకుంటే చూడడానికి ఇలా ఉంటుంది ఇది. సో ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంటుంది. సో ఇట్లా ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి చూసుకుంటే మీరు ఇక్కడ
ఇక్కడ ఏంటంటే స్పంజ్ ఒక్కొక్క సన్న స్పంజ్ ఇచ్చాడు. సో ఇది కాకుండా నా దగ్గర నేను ఒకటి అడిషనల్గా ఇంకా ఎక్స్ట్రా స్పంజ్ కూడా ఒకటి తీసుకొచ్చాను. సో ఈ స్పంజ్ పెడితే ఏంటంటే మంచిగా దాంట్లో ఉన్నదంతా మంచిగా సక్ చేసుకుంటుంది ఇది వాటర్ నుంచి డస్ట్ అంతా. సో ఇప్పుడు ఇది ఏంటంటే టాప్ ఫిల్టర్, ఇది బయట నుంచి పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా మనం ఫిక్స్ చేయాలో ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఒక అడిషనల్గా స్పంజ్ చూపించాను కదా, స్పంజ్ కూడా దీంట్లో ఫిక్స్ చేస్తాను. సో ఇది చూడండి, చూడడానికి ఇలా ఉంటుంది ఇది. మనకి ఇంకా కావాలనుకుంటే ఇక్కడ స్పంజ్ పెట్టుకోవచ్చు, కానీ నా దగ్గర ఇప్పుడు చిన్నది ఒకటే ఉంది కాబట్టి నేను దీంట్లో పెట్టాను. సో ఇది ఏంటంటే ఇట్లా డైరెక్ట్ దీన్ని ఇలా పెట్టేసి దీన్ని ఇట్లా క్లోజ్ చేయడం ఇది. సో ఇప్పుడు నేను ఇది ఎలా ఫిక్స్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఇది ఫిక్స్ చేసే ముందు ఏంటంటే మనం దీంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టాలి. సో అది కాకుండా దీంతో పాటు ఒక నాజిల్ వస్తుంది ఇంత పొడిది, ఏంటంటే లోపల ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేయడానికి పొడి పైప్ లెక్క వస్తుంది ఇది. సో ఇది మనం దీనికి ఇక్కడ ఇలా పెట్టి దీన్ని ఇలా తిప్పడం అనేది, ఇలా తిప్పేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ పైప్ కూడా ఫిట్ చేస్తాను. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు వాటర్ ఫిల్ చేస్తాను దీంట్లో. ఓకే, దీంట్లో వాటర్ ఫిల్ చేశాను. సో వాటర్ ఫిల్ చేసిన తర్వాత దీన్ని నేను లిడ్ క్లోజ్ చేసేస్తాను. సో లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇది ఏం లేదు, సింపుల్గా దీంట్లో వెళ్ళి దీని లోపల ఇట్లా పెట్టాడు. సో ఇట్లా బ్యాక్ సైడ్ మనం సెట్ చేసుకుందాం. అంతే, ఇది టాప్ ఫిల్టర్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, చూడడానికి కూడా ఎలా ఉందో. సో ఇప్పుడు వెనకాల నుంచి నేను ఫిక్స్ చేశాను కాబట్టి బాగుంది. అంటే ఇప్పుడు సైడ్స్లో పెట్టుకుంటే అంత లుక్ ఉంటుంది, వెనకాల చూస్తే ఒక క్యాప్ లెక్క ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది కింది నుంచి మొత్తం పైకి వచ్చి మొత్తం ఫిల్టర్ అయ్యి మళ్ళీ వాటర్ అంతా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఇది. సో మనకి ఎప్పుడప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మనం ఈ స్పంజ్ అనేది బయటికి, ఇప్పుడు మీకు స్పంజ్ చూపించాను కదా, ఆ స్పంజ్ అనేది బయటికి తీసుకొని మనం అది డస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్పంజ్ క్లీన్ చేసి పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది టాప్ ఫిల్టర్ ఫిక్స్ చేస్తాం. దీన్ని బయో ఫిల్టర్ కూడా అంటారు, బయో ఫిల్టర్ టాప్ ఫిల్టర్. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇంకా వాటర్ ఫ్లో ఫిల్టర్ కూడా అంటారు, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయో వాటర్ ఫాల్ లెక్కనే ఇది కింద పడుతూ ఉంటుంది, వాటర్ ఫాల్ ఫిల్టర్ కూడా అంటారు దీన్ని. సో ఇప్పుడు నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. చూసుకుంటే చూడండి వాటర్ ఫ్లో ఎలా వస్తుందో, సేమ్ వాటర్ ఫాల్ లెక్కనే పడుతుంది. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎయిర్ పంప్ ఫిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టోన్ ఇక్కడ ఆల్రెడీ పెట్టేస్తాం కదా, సో ఈ పైప్ ఫిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు చూపించిన ఇక్కడ అడ్జస్ట్మెంట్ది పెట్టాను. సో ఇప్పుడు మనకి ఎంత ఫ్లో కావాలో, ఎంత ఫాస్ట్గా రావాలో ఇది మనం దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఆక్సిజన్ పంప్ కూడా ఫిక్స్ చేస్తాం. సో ఇది కూడా పనిచేస్తుంది, బాగానే పనిచేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లైట్ తీసుకొచ్చాను. సో లైట్ కూడా ఫిక్స్ చేస్తాము. ఎక్కువ అన్నప్పుడు ప్లాంట్స్కి లైట్ కూడా కావాలి కదా. సో దానికి ఏంటంటే నేను 8 వాట్స్ది ఒక ఎల్ఈడి లైట్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు ఎల్ఈడి లైట్ ఇది కూడా ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను ఇది ఎలా ఉందో. సో చూడండి, ఇది ఎల్ఈడి, ఇది 8 వాట్స్ది ఇది బల్బ్. సో ఇది కాకుండా దీనికి మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు ఇక్కడ. సో ఇది ఎలా ఫిక్స్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది 8 వాట్స్ బల్బ్. సో ఇది మనం ఇది ఎలా, ఇది స్టాండ్ ఇది ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ స్టాండ్ పెట్టుకోవడానికి ఇది అడ్జస్టబుల్ అనమాట. సో దీంట్లో కూడా మనం ఇది ఇన్సర్ట్ చేయడం ఇంత. సో ఇటు నుంచి ఒకటి అండ్ సెకండ్ ఇటు సైడ్ నుంచి. సో ఇది మనం అట్లీస్ట్ ఒక 1.5 ఫీట్ ట్యాంక్కి ఇది సరిపోతుంది. సో ఎందుకంటే అడ్జస్టబుల్ ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఇదేం లేదు, ఇప్పుడు మనం ఇది దీంట్లో ఎంత కావాలో అంత సైజ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం దీనికి ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకోవడమే, ఈ ఎక్వేరియంలో ఇలా కూర్చోబెట్టడమే. సో ఇది ల్యాంప్. సో ల్యాంప్ కూడా నేను ఫిక్స్ చేస్తాను ఇది నైట్. సో చూసాం ఇప్పుడు దీని బ్రైట్నెస్ ఎలా వస్తుందో. సో మీరు చూసుకుంటే ఇది డైరెక్ట్ ఇది ఫ్లెగ్ లెక్క లేదు. సో దీనికి ఒక కనెక్టర్ కూడా కావాలి. సో ఇది దీంతో వచ్చింది. సో ఈ కనెక్టర్ పెట్టేసి నేను ఇంకా పవర్ ఆన్ చేసి మీకు చూపిస్తాను అది ఎలా లైట్ ఎలా వస్తుందో. సో చూడండి ఎంత బ్రైట్నెస్ వచ్చిందో దీనికి.
సో ఇప్పుడు లైట్ ఇప్పుడు మొత్తం అన్ని లైట్స్ ఆన్ ఉన్నప్పుడే ఇది ఇలాగ అనిపిస్తుంది. నేను ఒకసారి మీకు లైట్స్ అన్ని రూమ్లో లైట్స్ అని స్విచ్ ఆఫ్ చేసి కూడా మీకు ఒకసారి చూపిస్తాను దీని బ్రైట్నెస్ ఎలా వస్తుందో. సో ఇప్పుడు నేను మొత్తం అంతా రూమ్లో మొత్తం లైట్స్ అంతా ఆఫ్ చేసేస్తాను. సో ఇది 8 వాట్స్ బల్బ్. సో చూడండి ఎంత వెలుతురు వస్తుందో. అండ్ ఇక్కడ చూస్తే ఇది ఎంత పోర్టబుల్ అనమాట, ఇది ఎంత మంచిగా చిన్నగా ఉంటుంది. అండ్ అడ్జస్టబుల్ కూడా 1.5 feet ట్యాంక్కి పనిచేస్తుంది. అండ్ ఎంత బాగుందో చూడండి. సో సో మనకి ఇది ఎలా కావాలంటే అలా మూవ్మెంట్ చేసుకోవచ్చు, ముందుకు కావాలన్నా వెనకాల కావాలన్నా. సో చూడడానికి ఇప్పుడు ఈ ట్యాంక్ చూడండి, చిన్న ట్యాంక్కి ఇప్పుడు మీరు లుక్ అండ్ ఫీల్ చూసుకున్నా మనకి ఈ లైట్ వెనకాల ఈ వాటర్ది ఇది టాప్ ఫిల్టర్ ఒకటి, అండ్ ఇక్కడ మొత్తం చెట్లు అండ్ ఈ శాండ్ మొత్తం వెనకాల సైడ్ బ్లాక్ కలర్ నేను స్టిక్కర్ అంటించాను కదా. సో ఇవన్నిటికీ చూస్తే లుక్ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ ప్లాంట్ ఎక్వేరియంలో మెయిన్ థింగ్, సో ఇప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో కానీ మనం ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ వాడట్లేదు, దాని బదులు ఏంటంటే దీనికి సబ్స్టిట్యూట్ అనమాట. సో దీన్ని లిక్విడ్ కార్బన్ అంటారు. సో దీన్ని మనము ఎంత ఒక 1 ml లిక్విడ్ తీసుకొని దీన్ని ఒక 40 లీటర్స్లో మిక్స్ చేస్తే డైలీ దాన్ని హై అంటారు. సో హైగా మీకు చాలా ఉన్నదంటే దానికి హై అంటారు. సో మీడియం వచ్చేసి 1 ml 80 లీటర్స్లో కలపచ్చు. లో అంటే లో వచ్చేసి 1 ml వచ్చేసి 120 లీటర్స్లో ఇది డైలీ కలపాలి. అదే మీకు వీక్లీ చూసుకుంటే 5 ml 80 లీటర్స్లో అయితే 5 ml కలపాలి. అది ఏమొచ్చి హై అంటారు. మళ్ళీ 5 ml 100 లీటర్స్లో కలుపుతానేమో మీడియం, అండ్ 5 ml వచ్చేసి 120 లీటర్స్లో అదేమో లో. సో ఇప్పుడు మనది చిన్న ట్యాంక్ కాబట్టి మనం లెస్ దెన్ 1 ml దీంట్లో వేస్తాము. అండ్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ కొత్త సెటప్ ఇది. సో ఇది మనకి లిక్విడ్ కార్బన్ ఇది కూడా ఎలా పనిచేస్తుందో మనకు కూడా అంత కరెక్ట్గా నాకు కూడా ఐడియా లేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టే. సో దీనికి అట్లా అని చెప్పి నేను జస్ట్ మనం ఒక లెస్ దెన్ 1 ml వేసి ట్రై చేస్తాను దీన్ని. సో ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది ఇక్కడ ఇంకా లాక్ సిస్టమ్ ఇచ్చారు. సో దీన్ని క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 డ్రాప్ అలా మనం వేద్దాం దీంట్లో, ఎక్కువ కాకుండా. ఎందుకంటే మీకు తెలిసిందే కదా మనం ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో ఒక 1 to 2 డ్రాప్స్ వేసాను నేను. సో ఫ్రెండ్స్ చూడండి మన ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే రెడీ అయిపోయింది. సో మీరు చూడండి ఎంత బాగా ఉంది కనిపిస్తుందో, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా మంచిగా సెటప్ చేశాను నేను. సో మీరు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ ఈ బ్లాక్ సాయిల్ అండ్ గ్రీన్ కలర్ ఈ గ్రాస్ అండ్ జావా మాస్ అండ్ అమెజాన్ స్వాడ్ ప్లాంట్ అండ్ ఇంకా లైట్ ఇంకా మోటార్ ఇవన్నీ పెట్టే వరకు జస్ట్ ఎక్వేరియం లుక్కే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనము మన ఫుల్ మూన్ బెటా ఫిష్ ఉంది కదా, అది మనం దీంట్లో వేసేసాము. సో దీంట్లో వేసేసి ఇంకా మనం దీనికి నేను ఎంత స్పెండ్ చేస్తాను దాని ప్రైస్ డీటెయిల్స్ అంతా ఇప్పుడు డిస్కస్ చేస్తాము. సో నేను మీకు అవన్నీ కూడా చెప్తాను. అండ్ ఇది ఎక్కడ కొన్నా కూడా నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్. సో ఇప్పుడు మనము ఫుల్ మూన్ మన బెటా ఫిష్ ఉంది కదా రెడ్ కలర్ది, సో ఇప్పుడు దీంట్లో వేసేద్దాము. సో చూసాం దానికి కూడా ఎలా ఉంటుంది కొత్త సెటప్. సో దీంట్లో వేస్తాను బెటా ఫిష్ని. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత మంచిగా అనిపిస్తుందో. ఆ చెట్ల మధ్యలో రెడ్ కలర్ ఫిష్ అది తిరుగుతూ ఉంటే ఎంత ఆసమ్గా ఉందో చూడండి. వావ్, ఓ సూపర్ వచ్చింది. సో నేను ఈ చిన్న ట్యాంక్ ట్రై చేశాను కానీ నేను ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా బాగా వచ్చింది ఇది. సో నా దగ్గర ఉన్న ఇంకా పెద్ద ట్యాంక్స్ అవిట్లో కూడా మనం ట్రై చేద్దాం ఇది. సో ఇంకా ఈ ప్లాంటెడ్ ఎక్వేరియంలో ఇంకా మంచి ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం మనం. ఐ థింక్ మా ఫుల్ మూన్ బేటా ఫిష్కి నచ్చింది అనుకుంటా సెటప్, ఇది కొత్త సెటప్. సో అది మంచిగా ఇటువంటి తిరుగుతూ ఉంది. సో ముందు ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడే ముందు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, లైక్ మనం ఈ బెటా ఫిషెస్కి నేను ఏం ఫీడ్ చేస్తాను అని చెప్పి. సో ఇది వచ్చేసి టెట్రాబిట్స్. నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో కూడా చూపించాను, బట్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. సో ఈ టెట్రాబిట్స్ నేను వాడతాను. సో ఇదేంటంటే దీనివల్ల గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది ఫిష్ది. సో దీన్ని చూసుకోండి ఇది ఎలా ఉంటుందో, కంప్లీట్ చిన్న చిన్న సన్నగా ఉంటుంది ఇది. సో వేరే ఫుడ్తో కంపేర్ చేస్తే చాలా మంచిది ఈ
అండ్ ఇది బెటా ఫిష్కి ఇది చాలా హెల్తీ ఫుడ్ అని చెప్తారు ఇది మామూలుగా. సో ఇప్పుడు మనము లైక్ ఈ ప్రైస్ నేను మొత్తం దీనికి ఈ మన ప్లాంటెడ్ ఎక్వేరియం చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలని నేను మీకు ఇప్పుడు మాట్లాడతాము. సో ఇప్పుడు మనం లాస్ట్ టైం నేను మీకు చెప్పినట్టు నేను ఫస్ట్ ఎక్వేరియం తీసుకున్నాను. సో ఎక్వేరియం వచ్చేసి నాకు 150 రూపీస్ అయింది. సో ఇప్పుడు నేను మొత్తం ఇదంతా నేను నోట్ చేసి నేను మీకు లాస్ట్లో నేను మీకు ఎంత అయిందో టోటల్ చెప్తాను. సో ఎక్వేరియంకి వచ్చేసి 150 రూపీస్ మనం స్పెండ్ చేసాము. దాని తర్వాత ఫిష్ తీసుకున్నాము. సో ఈ మన బెటా ఫిష్ వచ్చేసి 100 రూపీస్కి తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ మనము ఈ లైట్ గురించి మోటార్ గురించి మాట్లాడదాం. సో ఇది వాటర్ ఫాల్ స్టైల్ బయోఫిల్టర్ మోటార్ ఇది. సో దీన్ని ఇంకా టాప్ ఫిల్టర్ మోటార్ లేకపోతే వాటర్ ఫాల్ మోటార్ కూడా అంటారు. సో ఈ మోటార్ వచ్చేసి మనకి 500 రూపీస్ పడ్డది ఇది. సో ఈ మోటార్ వచ్చేసి 500 రూపీస్. సో ఇది కాకుండా మనం ఈ లైట్ తీసుకున్నాం కదా. సో ఈ 8 వాట్ లైట్ ఇక్కడ మీకు చూస్తే ఈ లైట్ 8 వాట్స్ ఇది. సో దీనికి కూడా మనకి 500 రూపీస్ అయింది ఛార్జ్. సో ఇది కాకుండా మనం ఒక ఎయిర్ పంప్ తీసుకున్నాము. సో నార్మల్ ఇది ఆక్సిజన్ పంప్. సో ఇది వచ్చేసి 150 రూపీస్ పడ్డది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ కార్బన్. సో ఈ లిక్విడ్ కార్బన్ వచ్చేసి మనం ఇంతకుముందు లిక్విడ్ లైక్ కార్బన్ డైఆక్సైడ్కి సబ్స్టిట్యూట్ అని చెప్పాను కదా. సో ఈ లిక్విడ్ కార్బన్ వచ్చేసి మనకి ఇది 120 రూపీస్ పడింది ఇది. సో ఇది కాకుండా మనం దీంట్లో చూసుకుంటే ఇప్పుడు సాయిల్ గురించి మాట్లాడితే ఈ బ్లాక్ కలర్ అమెజాన్ సాయిల్ వచ్చేసి ఇది మనకి కేజీ వచ్చేసి 300 రూపీస్ కేజీ ఇది. సో నేను మొత్తం 2 కేజీస్ తీసుకున్నాను. సో నాకు 600 రూపీస్ అయింది. కానీ ఇప్పుడు నేను మొత్తం 2 కేజీస్ అయితే వాడలేదు. అరౌండ్ 1.5 కేజీ అయితే నేను దీంట్లో ఫిల్ చేశాను సాయిల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి డ్రిఫ్ట్ వుడ్. సో మనకి డ్రిఫ్ట్ వుడ్ వచ్చేసి ఇది మనకి అప్రాక్సిమేట్లీ 150 రూపీస్ ఏమో పడింది మనకి డ్రిఫ్ట్ వుడ్ వచ్చేసి. సో డ్రిఫ్ట్ వుడ్ వచ్చేసి 150 రూపీస్. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లాంట్స్ ప్రైస్ తెలుసుకుందామంటే ఇప్పుడు మనం ఈ గ్రాస్ ఉంది కదా, గ్రాస్ సాగిటేరియా, ఇది వచ్చేసి 150 రూపీస్ మొత్తం బంచ్ అది. సో దానికి మనం 150 రూపీస్ స్పెండ్ చేసాము. సో అది కాకుండా మనం ఇది జావా మాస్ ఉంది కదా. సో ఈ మనకి జావా మాస్ కూడా ఇది వచ్చేసి నాకు మనకి 300 రూపీస్ స్పెండ్ చేస్తాను. దానికి 300 రూపీస్ పడింది నాకు ఇది. సో అది కాకుండా మనకి ఇది నెక్స్ట్ ఇది అమెజాన్ స్వాడ్ ఉంది కదా. అమెజాన్ స్వాడ్ వచ్చేసి మనకి 50 రూపీస్ పడింది అది, అమెజాన్ స్వాడ్ ప్లాంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుకప్ప మునరియా వచ్చేసి మనకి 150 రూపీస్ పడింది అది. సో మనకి ఈ ఎక్వేరియం మొత్తం నేను టోటల్ చేశాను. సో టోటల్ 2920 రూపీస్ వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్ నాకు స్పెండ్ చేశాను నేను దీనికి. జస్ట్ ఈ చిన్న ట్యాంక్కి ఈ మొత్తం ఈ ప్లాంట్స్, ఈ సాయిల్, ఈ లైట్, ఈ మోటార్, సో ఇవన్నిటికి కలిపి మనకి అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్ అయితే అయింది నాకు. సో ఇదే నా ఎక్వేరియం సెటప్.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా ఛానల్కి వచ్చి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ముందు ముందు వచ్చే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం. సో ఈ వీడియోలో అంతే. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ట్యాంక్ అయితే ప్రిపేర్ చేస్తాం మనము ప్లాంటెడ్ ఎక్వేరియం.